హైదరాబాద్ కాచిగూడలోని రిలయన్స్ ట్రెండ్ మాల్లో అగ్ని ప్రమాదం జరిగింది. సెల్లార్తో కలిపి 4 అంతస్తుల భవనంలో ఫస్ట్ ఫ్లోర్ అంతా మంటల్లో కాలిపోయింది. మొదటి అంతస్తులో ఎలక్ట్రానిక్ పరికరాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సెకండ్ ఫ్లోర్కు మంటలు వ్యాపించడంతో అప్రమత్తమైన సిబ్బంది అద్దాలు పగులుకొట్టి పెను ప్రమాదాన్ని తప్పించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. జంట నగరాల్లో వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఇవాళ కాచిగూడలోని రిలయన్స్ డిజిటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా ఆస్తి నష్టం జరిగింది. ప్రస్తుతం ప్రమాదం చోటు చేసుకున్న కాచిగూడ రిలయన్స్ డిజిటల్ షోరూంలో ఉన్నాము. మొత్తం 5 ఏదైతే సెల్లార్తో కలుపుకొని 4 అంతస్తుల భవనంలో మొదటి అంతస్తు, 2వ అంతస్తులో మంటలు చోటు చేసుకున్నట్టుగా తెలిసింది. ఉదయం 10 గంటల ప్రాంతంలో 4 సిబ్బంది ఇక్కడికి వచ్చి ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూస్తున్నా ఇక్కడ ఏదైతే రూమ్ ఉందో ఇక్కడ సర్వర్ రూమ్ గా ఉండేది. ఇక్కడ సర్వర్ రూమ్ సంబంధించి స్విచ్ ఆన్ చేసాము. వెంటనే షార్ట్ సర్క్యూట్ లాగా మంటలు రావడంతో మేము షోరూమ్ క్లోజ్ చేసి బయటికి వెళ్ళిపోయామంటూ ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న షోరూమ్ సిబ్బంది చెప్తున్నారు. 10:30 గంటలకు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది దాదాపుగా 3 ఫైర్ ఇంజన్లతోని రంగంలోకి దిగి ఇక్కడ ఉన్న మంటలను అదుపు చేయడం, ఆ తర్వాత మొత్తంగా కమ్ముకున్న పొగను బయటికి తరలించేందుకు చాలా ఎక్కువ సమయం పట్టింది. పూర్తి స్థాయిలో షోరూమ్ కు నలువైపులా ఉన్న అద్దాలను పగలగొట్టి ఆ పొగను బయటికి పంపించే ప్రయత్నం చేశారు. 2వ అంతస్తు సంబంధించి కూడా అద్దాలను పగలగొట్టారు. ప్రస్తుతానికి మనం దృశ్యాల్లో చూస్తున్నా ఎక్కడికక్కడగా అటు ఎల్ఈడి మానిటర్లు కానీ, కెమెరాలు కానీ, డిజిటల్ కెమెరాలు కానీ, ఇతరత్ర ఎలక్ట్రానిక్ గూడ్స్ పూర్తి స్థాయిలో దగ్ధం అయిపోయిన పరిస్థితి. కూలర్ సంబంధించి కూడా ఇక్కడ దగ్ధమైన పరిస్థితి కనబడుతుంది. 10 గంటలకు మాత్రమే ఏదైతే సిబ్బంది ఇక్కడికి వచ్చి స్విచ్ ఆన్ చేసిన తర్వాతనే చోటు చేసుకున్న ప్రమాదం తప్ప రాత్రిపూట షార్ట్ సర్క్యూట్ ద్వారా జరిగిన ప్రమాదం కాదని నేరుగా సిబ్బంది చెప్పారు. అయితే ఫైర్ సేఫ్టీ సంబంధించిన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో జరగలేదు. దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి కానీ పూర్తి స్థాయిలో జరగలేదు. అవి జరగకముందే షోరూమ్ కొనసాగుతుంది. ఫైర్ అధికారి, డిస్ట్రిక్ట్ ఫైర్ అధికారి చెప్పిన దాని ప్రకారం పూర్తి స్థాయిలో ఫైర్ సంబంధించిన అటు పర్మిషన్ కానీ దానికి సంబంధించిన ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో లేకపోవడం ప్రమాదం జరిగినట్లుగా ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి క్లూస్ టీమ్ కూడా రంగంలోకి దిగి క్లూస్ సేకరించే పనిలో ఉన్నారు. ఇక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళతో సహకారంతో లోపలికి వెళ్ళిపోయి మేము అవి అదుపు చేయడం జరిగింది. పొగలంతా ఇప్పుడంతా క్లియర్ అయిపోయింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మేము ఇప్పుడు కంప్లైంట్ వాళ్ళు ఇస్తున్నారు. కొంచెం సర్దుకునే బిజీలో వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత దానికి అనుగుణంగా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము. ఇప్పుడైతే దీంట్లో ఎలాంటి ఎవరు ఇంజూర్ కావడం కానీ ఇంకో రకమైన ప్రమాదం కానీ మనుషులకు ఏం జరగలేదు. లేదండి, సిబ్బంది అప్పుడు వచ్చారు, ఆన్ చేయడానికి లోపలికి తీసుకెళ్లారు. వాళ్ళు స్విచ్ చేస్తున్నప్పుడే జరిగిందని చెప్పేసి కూడా ప్రిలిమినరీ తెలిసింది ఇన్ఫర్మేషన్. ఇంకా చూడాలి. పరిస్థితులను కూడా చూసుకున్నట్లే కొద్దిపాటి అనుమానాస్పద వాతావరణాలు కనబడే స్విచ్ చేయడం వల్ల సర్వర్ రూమ్ లో షార్ట్ సర్క్యూట్ ద్వారా మంటలు జరిగాయా లేదంటే ఇంకా ఇతరత్ర కారణాలుగా ఏమైనా దీనికి కారణమై ఉంటాయా అనేది విచారణలో తేలనుందంటూ వీడియో జర్నలిస్టు ముత్యంగౌడ్తో ప్రదీప్.